ఇప్పుడు మనం ఓటింగ్ గురించి మాట్లాడుకుందామండి. అంటే నామినేషన్లోకి వచ్చారు కదా, 6 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు. నామినేషన్లోకి వచ్చిన వారు ఎవరు సేవ్ అవ్వచ్చు, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అన్న దాని గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే కొత్తగా న్యూగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళే చూస్తూ ఉన్నారంటే వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి. ఓకేనండి. కొత్త వాళ్ళు పూర్తి వీడియో చూసి ఒకవేళ బాగా అనిపిస్తే లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి. ఇప్పుడు నామినేషన్లో ఉన్నది ఎవరెవరు అంటే మణికంఠ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు, నెక్స్ట్ భాష. వీళ్ళు ముగ్గురు. ఇటువైపు అయితే లేడీస్లో ఉన్నది ఎవరంటే విష్ణుప్రియ, సోనియా, బెజవాడ బేబక్క. ఇప్పుడు ఆరుగురు గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎవరు సేవ్ అవ్వచ్చు, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లాస్ట్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి. ఫస్ట్గా చూసుకుంటే 3 పోల్స్ దాకా నేను చెక్ చేశానండి. 3 పోల్స్లో హైయెస్ట్లో ఉన్నది విష్ణుప్రియ. విష్ణుప్రియ ఎందుకు హైయెస్ట్లో ఉన్నది అని అనుకుంటే, యాక్చువల్గా ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆవిడకి 1 మిలియన్ ప్లస్ ఉన్నారు ఫాలోవర్స్ అనేది. తర్వాత ఆవిడ చాలా వరకు షోస్ అయితే చేశారో వెల్ నోన్, అందరూ తెలుసు ఆవిడ గురించి. తర్వాత ఆవిడ ఇచ్చిన కంటెంట్ ఏంటి, ఆవిడ ఎందుకు సేవ్ అవ్వాలి అనుకుంటే, ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నది కనుక ఆవిడ ఈ వీక్ అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంది. టాప్లోనే ఉన్నారు, సేవ్ అవుతున్నారని అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పృథ్వీరాజ్. ఈయన కూడా సేవ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే సీరియల్ యాక్టర్ ఈయన. సీరియల్ యాక్టర్ అవడం వల్ల సీరియల్ యాక్టర్స్ ఎవ్వరూ ఈసారి నామినేషన్లో కూడా లేరు. అందుకని సీరియల్ బ్యాచ్ ఎవరు లేరు కనుక ఈయనకి ఆ సీరియల్ ఓట్స్ అంటే ఎవరైతే వాచ్ చేస్తూ ఉంటారో సీరియల్స్ అవి వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఈయన. అందుకని చెప్పేసి ఈయనకి ఓటింగ్ వేసే అవకాశాలు అయితే ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. అందుకే పృథ్వీరాజ్ కూడా మరీ హై ఓటింగ్ కాకపోయినా నార్మల్ ఓట్తోనైనా సేవ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ మణికంఠ కూడా సేవ్ అయిపోతాడనే అనుకుందాం. ఎందుకంటే ఆయన సింపతి ఆయన్ని ఈసారి మాత్రం రక్షించేస్తుంది. సింపతిని ఆయనకి సేవ్ చేసేస్తుంది. ఎందుకంటే ఆయన ఆడింది ఉన్నదా అంటే ఏమీ లేదు. ఎప్పుడు తన పాస్ట్ గురించి, ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పి, తర్వాత తన స్టోరీ చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యి అతని వర్డింగ్స్తో ఆడియన్స్ అనేది కొంచెం తన వైపు తిప్పుకున్నాడని అనుకోవచ్చు. మన తెలుగు వాళ్ళ సింపతి ముందుగానే పడిపోతారు. ఎంత చెప్పుకున్నా మనం సింపతి కాదు, ఆట చూసి దాన్ని చూసి సేవ్ చేయండి అని అనుకున్నా కానీ ఎక్కడో కొంచెం అనేది పించ్ అవుతుంది కదా. అయ్యో పాపం, ఒకసారి మనం అతనికి ఓటేసేస్తే సేవ్ అయిపోతాడు కదా, తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం కలిసి కొంచెం మంచిగా ఆడవచ్చు అన్న అభిప్రాయం అనేది అందరికీ ఉంటుంది. అందుకని మణికంఠకైతే ఓట్లు అయితే ఎక్కువగానే పడుతున్నాయి. అందుకని ఈ వీక్ అయితే అతను సేవ్ అయిపోతాడని అనుకుందాం. నెక్స్ట్ మనకి భాష రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసులో ఆ ఇష్యూలో చాలా వరకు పాపులర్ అయిపోయారు ఆయన. అప్పటి నుంచి ఆయన పేరు అనేది చాలా వరకు వినబడుతూ ఉన్నది. ముందు నుంచి కొంతమందికి తెలుసు, బట్ ఈ ఇష్యూ వలన చాలామందికి వెల్ నోటెడ్ అయిపోయాడు ఆయన గురించి. ఆయన యాక్చువల్లీ 18 రేడియో అవార్డ్స్ అవి గెలుచుకున్నారు, అన్నీ ఉన్నాయి. చాలా ఇది టాలెంటెడ్, చాలా ఎక్కువగా ఊహించుకున్నారు ప్రజలైతే. అందుకని ఏంటంటే ఎంత ఊహించుకున్నారో అంతకన్నా కొంచెం తక్కువగానే ఆయన మనం హౌస్లో చూడడం అయితే జరిగింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఆయన ఇచ్చిన కంటెంట్ మాత్రం తక్కువగానే ఉన్నది. అందుకని ఈయనకి సేవ్ అవుతాడా లేదా, ఓటింగ్ ఎలా ఉంటుందంటే ఓటింగ్ అనేది పడుతుంది కానీ అంత హై లెవెల్లో మాత్రం లేదు. ఇది ఈయన గురించి. నెక్స్ట్ సోనియా ఏంటంటే సోనియా మాట్లాడే విధానం అయితే నచ్చుతుంది ప్రజలకి, కానీ ప్రతి విషయంలోనే అడ్డుపడుతుంది. పక్క వాళ్ళని మాట్లాడకపోవడం, ఆ విషయం మాత్రం ఇరిటేటింగ్ చేస్తుంది మనుషుల్ని. తన విషయం తను చెప్పేస్తుంది. పక్క కంటెస్టెంట్ ఏమైనా చెప్తున్నాడంటే అది అస్సలు వినటం లేదు ఆవిడ. అందుకని కొంచెం నెగిటివ్ కూడా అవుతుంది. బట్ ఆవిడ ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పలేం. ఎందుకంటే ఆవిడకు ఈ వీక్ అంతా కంటెంట్ అయితే ఇచ్చింది కదా, ఏదో ఒక విషయంలో క్వశ్చన్ మార్క్ పెట్టో, ఏ విధంగా పోట్లాడో ఏదో విధంగా చేసి కంటెంట్ అయితే ఇచ్చింది. అటువంటి మనిషిని అయితే హౌస్లోంచి తీసేయారని అనుకుంటున్నాను. నెక్స్ట్ బెజవాడ బేబక్క. ఈవిడ గురించి కూడా ప్రజలు అనుకున్నారు మంచి ఎంటర్టైన్ ఇస్తుంది అని చెప్పి, కానీ ఆవిడ ఇవ్వలేదు. ఎందుకంటే
హౌస్లోకి వచ్చిన రెండో రోజే పప్పు అది ఇది అని చెప్పేసి ఈవిడని కొంచెం ఇది చేశారు. దానివల్ల ఆవిడ మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా హ్యాపీగా ఉంటేనే కొంచెం జోక్స్ అనేవి వస్తాయి, కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది చేయగలరు. కానీ ఈవిడ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నారేమో. ప్లస్ తను ఆర్గ్యూ కూడా చేయలేకపోతున్నారు కరెక్ట్గానే. ఇప్పుడు ఆ పప్పు విషయం, కుక్కర్ విషయం అని తను స్టాండ్ చేసుకొని కొంచెం గట్టిగా అనవచ్చు కదా. ఆవిడంతటా ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడడము, ఇంకొకసారి ఎవరు ఆవిడని క్వశ్చన్ మార్క్ చేయకుండా ఉండే విధంగా మాట్లాడట్లేదు. దానివల్ల బెజవాడ బేబెక్కి ఈసారి మాత్రం కొంచెం ఏంటి చాలా వరకు రిస్క్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే 3 పోల్స్ దాకా చెక్ చేసాము. ఓటింగ్లో ఫస్ట్ ఉన్నది విష్ణుప్రియ బాగానే ఎక్కువగానే ఓట్లు అనేవి పడుతుంది. సెకండ్ వచ్చేసరికి మణికంఠ కూడా బాగానే పడుతున్నాయి. తర్వాత పృథ్వీరాజ్, ఆయన కూడా కొంచెం ఫాలోయింగ్ సీరియల్ అంతా ఉండి ఆయన కూడా సేవ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి వచ్చేసరికి బేబక్కకి, సోనియాకి, తర్వాత భాష, వీళ్ళకి అంత ఎక్కువ తేడా లేదండి. బేబక్కకి 10% దాకా ఓటింగ్ ఉన్నది, సోనియాకి 9% దాకా ఉంది, భాషకి 9% దాకా ఉన్నది. అంటే 9 to 10, 9 to 10, 10 to 11 అలా ఉందన్నమాట. అందుకని బేబక్క, సోనియా, భాష ఈ ముగ్గురులోనే ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. కానీ సోనియా సేవ్ అయిపోతుంది, భాష కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. బేబక్కకి కొంచెం కష్టం. కానీ ఈసారి అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సాటర్డేనే స్టార్ట్ అయింది, తర్వాత అందరూ మింగిల్ అవ్వడం, దీంతో ఉన్నదే మెంబర్స్ 14 మంది మెంబర్సే కదా ఉన్నారు. 14 మెంబర్స్ అందరిలో ఒకరిని ఎలిమినేట్ చేసేస్తే ఉన్నది ఇంకెంతమంది, 13 మెంబర్సే ఉంటాయి. అందుకని చెప్పేసి లేకపోతే ఒకరిని ఎలిమినేట్ చేసి ఇంకొకరిని ఎంట్రీ ఇస్తారా, ఎంట్రీలో కూడా లావణ్య ఎంట్రీ ఉంటుందేమో అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. లావణ్య ఎంట్రీ అయితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి నాకు చెప్పండి కామెంట్ చేసి మాత్రం. లావణ్య ఎంట్రీ అయితే లావణ్య వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. మరి ఇది అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్తున్నానండి. ఇది ఎగ్జాక్ట్ కాకపోతే కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. ఇది మాట అన్అఫీషియల్ ఓటింగ్. అఫీషియల్ ఓటింగ్ అయితే ఇంకా మనకు తెలియదు. అందుకని ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో, నేను చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మీరు ఏం చేయాలి, లైక్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, అంతే కదా. ఈ రెండు ఫ్రీనే కదా. ఓకే, చేస్తారండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్.